వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మళ్ళీ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తిరుపతి మారిపోయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ చిన్న చిన్నగా మొదలు పెట్టేశారు వీళ్ళు. టిటిడి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టీవీ ఫైవ్ యజమాని కూడా ఉన్నారు అక్కడ టీటీడీలో. ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టారు. మరి మీరు తిరుపతి రక్షణ ఏం కాపాడుతున్నారని చెప్పి బోమన కరుణాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశం మీద మన కృష్ణకుమారి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఒక పక్కన సీరియస్ అంశాలు అన్నుంటే ఏదో రకంగా జనాల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ శాంటా క్లాజ్ క్యాప్ పెట్టారని చెప్పి బోమన కరుణాకర్ రెడ్డి గారు ఈ పెద్ద ఇంకేమీ లేనట్టు సమస్యలు దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. దీని మీద మీ మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా రాజకీయాల్లో ఒక అంచుకు వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు రోజుకొక వివాదం బయటకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయి రెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ భూముల అన్యాక్రాంతం. దాన్ని అనుకోకుండా ప్రెస్ వాళ్ళకు అనుకూలంగా చేసింది కొంతకాలం. ఎట్లా అంటే అదేదో కుటుంబ వ్యవహారం అన్నట్లుగా తీసుకెళ్లి దానికి కొంచెం ఒక అటెన్షన్ తీసుకొచ్చింది. కానీ అసలు అక్కడ కుటుంబ వ్యవహారం కన్నా వ్యక్తిగత వ్యవహారం కన్నా ఆ రాష్ట్రం యొక్క భూములు అన్యాక్రాంతమైనవి అనేది మాత్రమే మాట్లాడుకోవాలి అని నాలాంటి వాళ్ళు మాట్లాడితే స్టార్టింగ్ లో పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు. కానీ చివరికి తేలింది ఏంటండి? చివరికి ఎన్ని ఎకరాల భూములు శాంతి సహాయంతో విజయసాయి రెడ్డి తను తీసుకున్నాడా, తన వాళ్ళకి ఇప్పించుకున్నాడా, ఏం చేశాడు అని అది చాలా పెద్ద స్కాము. అది మనకు కావాల్సింది. అలా మొదలయ్యి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆఖరికి ఫైనల్ గా ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు వచ్చింది. ఏంటి అక్కడ ఏం జరిగింది, ఆ లోపల జరిగిన విషయాలను వెలికి తీసే విషయంలో చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నాడు. అందుకే రామ్ గోపాల్ వర్మకి వ్యూహం సినిమా తాలూకు డబ్బులు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అలాగే విజయసాయి రెడ్డి వాట్సాప్ మెసేజ్ల ద్వారా నియామకాలు చేశాడు శాంతి ఇద్దరు చెల్లెళ్ళకి. మొదట్లో బయటకు వచ్చింది ఆ ఇద్దరు గురించి. ఇప్పుడు ఇంకొక 410 మంది గురించి వచ్చింది. ఈ నియామకాలు ఎవరైతే ఒక పక్క రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన డబ్బులే అక్రమమైనప్పుడు అది చాలనట్లు నీ అక్రమ నియామకాలు పోనీ వాళ్ళు ఏమన్నా అక్రమంగా నియమించినప్పటికీ ఫైబర్ నెట్ కోసమే పనిచేస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళందరూ బాగా కావాల్సిన వాళ్ళ ఇళ్లలో డ్రైవర్లుగా పనిచేయడము, తోటమాలీలుగా పనిచేయడము, వంటోళ్ళలుగా పనిచేయడము, అట్లాంటి పనులకి నియమించుకుని ఆ పనులు చేయించుకుంటూ జీతాలు ఇక్కడ ఫైబర్ నెట్ నుంచి తీసుకున్నారు. ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు ఖజానా ప్రజలది, ప్రజల ఖజానాని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ఇట్లాంటివి వస్తున్నాయి సమస్యలు, ఇంకా వస్తాయి. ఇప్పుడు నిన్న 410 మందికి ఉద్వాసన పలికాడు ఆయన. ఈ 115 కోట్లకు సంబంధించి 15 రోజుల లోపల మీరు ప్రభుత్వానికి వడ్డీతో సహా కట్టాలి అని చెప్పి ఇచ్చాడు. పైగా మీరు అక్రమమైన ఇన్వాయిస్లు పెట్టారు, పెట్టి ఆ డబ్బులన్నింటినీ దోచుకున్నారు అని చెప్పి. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటి గురించి ప్రజలు మర్చిపోవాలి, చర్చించుకోకూడదు. ఇప్పుడు అతిపెద్ద స్కాము ఫైబర్ నెట్ అంటే ఇంక చాలా ఉన్నాయి, కానీ ఇవాళ హాట్ టాపిక్ అది. వాళ్ళకి ఇప్పుడు క్రిస్మస్ పండగ ఒకటి వచ్చింది. ఈ లోపు వస్తే దీన్ని ఎలా వాడుకుందాము అని ప్లాన్ వేసి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టించారు. పెట్టించి దాన్ని ఒక రాద్ధాంతం చేసి ఇప్పుడు చివరికి సీసీ కెమెరాలు అనేవి ఒకటి ఉంటాయి కదండి, వాళ్ళ పనిచేస్తాయి కదా. తేలింది ఏంటి అంటే ఒక బిచ్చగాడితోటి చేపించారు అనేది తేట తెల్లమైంది. అసలు ఇంతకంటే దివాళా కోరుతనం ఇంకొకటి లేదు. మీరు చెప్పించడం
ఆ! దాని చుట్టూ మళ్ళీ ఇంకొన్ని అల్లికలు, చేరికలు ఇవన్నీ చేయటం. అసలు ఏదో అంటారు చూడండి, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్లు. ఇయన్నీ చేయడం దేనికసలు? మీరు జ- ప్రజల్లోకెళ్ళి పని చేస్తే, వచ్చేసారి మీకు సీట్లు పెరుగుతాయో, ఒకవేళ గుర్రం ఎగరవచ్చు అన్నట్లు, మీకు అధికారమే రావచ్చు. వెయిట్ ఉమ్, చేయలేకపోతున్నారా? అధికారం లేకుండా ఉండలేకపోతున్నారా? అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తే, ఈ అధికారం కూలిపోతే, మళ్ళీ మీ జగనన్నో, ఉమ్, లేదంటే జగనన్న ఆళ్ళ ఆవిడ భారతీ రెడ్డో అధికారంలోకి రావాలని ఏమన్నా ఊవిళ్ళు ఊరుతున్నారా? ఉమ్. ఇప్పుడు శాంతాక్లాస్ టోపీ పెట్టటము అనేది చాలా తప్పు. ఎందుకంటే, ఆ శాంతాక్లాస్ టోపీ అనేది ఒక మతానికి చెందింది. అవునన్నా, కాదన్నా. లేదండి పరమసహనం బాగా పరిడి విల్లుతుందండి ఇక్కడ. ఏమైందండి అంటే, ఉమ్. అప్పుడు మీరు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. మీకు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా సరే మీరు వాళ్ళు తప్పు చేశారు అనే విషయాన్ని ఉమ్. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. అసలు నిజంగా అనుకుందామండి. ప్రజలు ఒక అవసరం. ప్రజలకు మతం అనేది ఒక అవసరమా? అది ఉమ్. వ్యక్తిగతమైనప్పుడు. ఇంకా అవసరాలేంటి? ఉపాధి దొరుకుతుందా లేదా? తద్వారా ఉద్యోగ కల్పన జరిగి అభివృద్ధి జరుగుతుందా లేదా? మనము ఒక అభివృద్ధి పదంలో వెళ్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అలాగే విద్యా విధానం ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? ఇవి మనుషుల యొక్క కనీస అవసరాలు. మీరు ఆ కనీస అవసరాల దగ్గర మీరు దృష్టి పెట్టకుండా, అవసరం లేని మతం దగ్గరికి మీరెళ్తున్నారు అంటే, మీరు ఈ మిగతా విషయాల పోరాడే ఓపిక మీకు లేదు. మీకిష్టం లేదు ముందు. ఈ 3 ఉమ్. ఎవరికండి కావాల్సింది? విద్య, ఉమ్. వైద్యం, ఉద్యోగం ఎవరికి కావాలి? పేదవాళ్ళకి కావాలి. అంటే మీరు పేదవాళ్ళకి ఏం అవసరమో అది మీరు దాని కోసం మీరు పని చేయాలని అనుకోవట్లా. వాళ్ళకి అవసరం లేని ఒక మతాన్ని, అంటే నేను మతం అసలు అవసరం లేదని నేను అనట్లా. అది వాళ్ళ వ్యక్తిగతం. ఎవరిష్టం మీరెట్లా వాళ్ళది. డిసైడ్ చేస్తారు? అసలు మీరెట్లా డిసైడ్ చేస్తారు వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని? మీకేం పని అసలు? అందుకే వీళ్ళేంటంటే అసలు చెయ్యవలసిన దాని దగ్గర చేయకుండా ఇలా చేసి ప్రజల్లో ఉందామని అనుకుంటున్నారు. అసలు ప్రజలు మిమ్మల్ని మొన్న ఎలక్షన్స్‌లో ఏ విధంగా తిప్పికొట్టారు? ఇలాంటి వెధవ పనులు చేసినందుకు కదూ! అయినా మీకు బుద్ధి రావట్లేదు. ఇంకా మారరు వీళ్ళు. ఆ! మారరు. వాళ్ళు మారరు. అదేదో సినిమాలో 'రావు రమేష్' అంటాడు. "వీళ్ళని ఎవరికైనా చూపించండయ్యా, చూపించండి" అంటారే. ఆ, మరి మరి ఎవరిని చూపిస్తున్నారో, ఎవరిని చూపించట్లేదో నాకు తెలీదు గానీ, నేను తెలిసి తెలియని మాటలైతే నేను మాట్లాడనండి. కొంతమంది ఏమంటున్నారంటే, అధినాయకుడే ట్రీట్‌మెంట్‌లో ఉన్నాడు అని. నేనేమి దాన్ని తప్పుపట్టను. దాన్ని అసలు మానసిక ఆరోగ్యం గురించి నేనసలు తప్పుపట్టను. ఎందుకంటే, అది ఎవరికైనా అవసరం. సమాజానికి కూడా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి. ఆహ్, దాన్ని నేను అనను కానీ ఖచ్చితంగా వీళ్ళకి మటుకు అవసరం. ఓకే. ఇలాంటి అసందర్భమైన యాగీలు చేసే వాళ్ళకి వీళ్ళకి అవసరం. ఉమ్. ఖచ్చితంగా వీళ్ళని ఎవరికైనా చూపించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి నష్టం. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. బయటికొస్తే సమాజానికి నష్టం. సమాజానికి నష్టం జరిగేదాన్ని దేన్ని మనం ఒప్పుకోకూడదు. ఆ కుటుంబంలో ఏం జరిగితే ఆ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు. అది వేరే విషయం. వాళ్ళైనా కష్టపడాలనేది నా ఉద్దేశ్యం గాదు. కానీ బయట ప్రపంచంలో ఇలా హ్మ్. సమాజానికి హాని కలిగించే విషయాలు మనం ఎంతవరకు సపోర్ట్ చేద్దాం చెప్పండి? అస్సలు సపోర్ట్ చేయటానికి వీలే లేదు. అసలు ఇలాంటి విషయాల్లో రాద్ధాంతం చేసేవాళ్ళని ఏమైనా సెక్షన్స్ ఉన్నాయేమో చూసి శిక్షించాలని నేను కోరుకుంటున్నా. దీన్ని బట్టి ఇంకొకరెవరు ఇట్లాంటి మార్గాన్ని ఎంచుకోకుండా ఉంటారు. రైట్ మేడం. ఈ అంశం మీద మీ ఇప్పుడు అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి ఇప్పుడు మరొక